డిప్యూటీ కలెక్టర్పై వేటు, అక్రమ రిజిస్ట్రేషన్ చేసినటువంటి రాము నాయక్ సస్పెన్షన్. సర్కారీ భూములు అమ్మేసిన అధికారులు, సహకరించిన ఉద్యోగుల్లో ఒకరు డిస్మిస్, మరొకరి సస్పెన్షన్. 33 గజాల అక్రమ సేల్ డీడ్ల రద్దుకు 33.53 గజాల అక్రమ సేల్ డీడ్ల రద్దుకు పొంగులేటి ఆదేశం అంటూ చూస్తూ ఉన్నాం. సో దీనికి సంబంధించి ఇంకొక విషయం కూడా చెప్పాలి మీకు. సో పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తున్నాడు కదా, ఇంకొక ఇన్పుట్ కూడా ఇస్తా, దాన్ని కూడా నువ్వు రద్దు చేపి చూద్దాం ఒకసారి. ప్రభుత్వ భూములు కాపాడాల్సినటువంటి అధికారులే వాటిని అక్రమార్కులు అప్పగిస్తున్నారు. హౌసింగ్ బోర్డు భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసి కోర్టులు దండుకున్న ఘటన వెలుగులోకి వస్తున్నాయి. 2013 నుంచి 18 వరకు డిప్యూటేషన్ మీద హౌసింగ్ బోర్డు భూసేకరణ అధికారిగా పనిచేసినటువంటి రాము నాయక్ అనేక భూదందాలకు అక్రమ రిజిస్ట్రేషన్ పాల్పడినట్లు విచారణలో తేలింది. దీంతో ప్రస్తుతం రెవెన్యూలో డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తున్నటువంటి రాము నాయక్ సస్పెండ్ చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ పరిధిలో పేదలకు ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణానికి స్థలాల గుర్తింపు కోసం హౌసింగ్ బోర్డు భూములను పరిశీలిస్తున్నారు. ఈ సమయంలో అతని భూదందాలు వీళ్ళలోకి వచ్చాయని మంత్రి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారంటూ చూస్తాను. సో ఇక్కడ చెప్తున్నారు కదా, ఏమంటారు, ఒక చిన్న దానికి సంబంధించి డిప్యూటీ కలెక్టర్ పైన వేటు వేసారు. ఓకే, నేను ఇంకొక ఇన్పుట్ కూడా ఇస్తా ఎవరు, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి. మరి దానిపైన ఏం వేట్ వేస్తావో చూద్దాం. మరి నీకు అంత దమ్మున్నదా లేదా అనేది చూద్దాం. నీ యొక్క చిత్తశుద్ధి ఏంది, నీ కథ ఏంది, కార్ఖాన ఏంది అనేది చూద్దాం ఒకసారి క్లియర్గా. ఇగో ఇక్కడ సర్వే నెంబరు 127/128 పోరంబోకు ల్యాండ్, పోరంబోకు. ఓకే, సేల్ డీడ్స్ కూడా చెప్తున్నా. 133/2026 లాస్ట్ మంత్ అయినటువంటి సేల్ డీడ్ ఇది. 407/2026 ఇది ఎక్కడ, ఇది వట్టినాగులపల్లి. దాదాపు 12 నుంచి 15 ఎకరాల భూమి. ఇది ఎవరికి, ప్రైవేట్ వ్యక్తులకు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. సో ఓకే, సో వీటికి సంబంధించినటువంటి 127/128 వట్టినాగులపల్లి సంబంధించినటువంటి పోరంబోకు భూమిని ఆ గండిపేట ఎంఆర్ఓ, ప్రస్తుతం ఉన్నటువంటి ఎంఆర్ఓ దానికి సంబంధించిన డీటెయిల్స్ అడిగితే, ఒక మిత్రుడు అడిగినట, ఆయన అడిగితే ఆయనకి ఇవ్వట్లేదు. ఏందనేది అని చెప్పేసి ఆరాధిస్తే, ఇది ప్రభుత్వ భూమి, దాదాపు 1000 కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రభుత్వ భూమి. 1000 కోట్ల రూపాయల ప్రభుత్వ భూమి ఇది. ఈ ప్రభుత్వ భూమి ప్రైవేట్గా సేల్ డీడ్ చేయడం జరిగింది. సో రాత్రికి రాత్రి ఇప్పుడున్నటువంటి ఎంఆర్ఓ ఆయన ఏం చేయలే, ఆయన లీవ్లో పంపించి ఇంకొక ఎంఆర్ఓని తీసుకొచ్చేసి ఆయనతోటి మొత్తం కథ అంతా నడిపించేసి ఆ డాక్యుమెంట్స్ ఏవైతున్నాయో వాటిని జాగ్రత్తగా భద్రపరిచి ఎవరికి కూడా ఇవ్వద్దు, పబ్లిక్ డొమైన్లో పెట్టొద్దు అని చెప్పేసి అన్నారని చెప్పేసి ఆ యొక్క ఎంఆర్ఓ ఒక మిత్రుడితోటి అన్నాడు. సో దానికి సంబంధించి ఆర్టీ వేస్తే ఆ డాక్యుమెంట్స్, సేల్ డీడ్స్ బయటకి ఇవ్వడానికి లేదు, జాగ్రత్తగా భద్రపరిచయం సార్, అవి బయటికి ఇవ్వడానికి లేదని చెప్పేసి ఆల్రెడీ సర్కార్ ఆదేశాలు ఉన్నాయని చెప్పేసి అంటారు. అరే ఈ యొక్క భూమికి ఏ భూమి అయినా సరే కదా పబ్లిక్ డొమైన్లో పెట్టాలి కదా, ఎందుకు పెట్టలేకపోతున్నారు? అంటే 12 నుంచి 15 ఎకరాల భూమి అంటే ఎంత లేదన్నా కానీ 500 నుంచి 1000 కోట్ల రూపాయల భూమి. మరి అది ఎవరికి దక్కింది? పొంగులేటి శ్రీనివాసరెడ్డి దీనిపైన విచారణ చూద్దాం. ఈ వట్టినాగులపల్లి సంబంధించినటువంటి 127/128, ఎందుకంటే వట్టినాగులపల్లి అనగానే ఫస్ట్ ఎవరు వెళ్తున్నారంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేరే వస్తుంది. అలా ప్రభుత్వ భూములైనా, ప్రైవేట్ భూములైనా, లేకపోతే కబ్జాలు చేయాలన్నా, ఏది చేయాలన్నా కానీ మొత్తం పొంగులేటి వేస్తని చెప్పేసి ఒక ఆరోపణ ఉన్నది. నేను ఒకటే అడుగుతాను, సో మీరు ఏదో చిన్న అంశం మీద జరిగింది, డిప్యూటీ కలెక్టర్ వేటేసారు కదా, ఇప్పుడు ఇది ఈ సర్వే నెంబర్ 127/128 పోరంబోకు ల్యాండ్ ఏదైతే ఉందో, మరి అది ఎవరికి రిజిస్ట్రేషన్ జరిగింది? అది ప్రభుత్వ భూమియా, ప్రైవేట్ పట్టానా? ఒకవేళ ప్రభుత్వ భూమి అయితే ప్రభుత్వం నుంచి ప్రైవేట్గా మారిందా లేదా? మారితే ఈ సేల్ డీడ్లు ఏంది, ఈ సేల్ డీడ్ల పరిస్థితి ఏంది? వీటికి సంబంధించినటువంటి సమాధానం చెప్పేటువంటి దమ్ము ధైర్యం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఉందా అని మేము అడుగుతున్నాం. ఇది ఎవరికి తప్పు? ఒకవేళ తప్పు నువ్వు చేయకపోతే తప్పు ఎవరు చేశారు? మరి వాళ్ళకు ఓవర్ నైట్
ఎంఆర్ఓ మారిండు, ఒకటే రోజు లీవ్లో వెళ్ళిపోతాడు. ఆ రోజు వచ్చేసి మొత్తం రిజిస్ట్రేషన్ సేల్ డేట్ అంతా కంప్లీట్ చేసేస్తాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు. మళ్ళీ యథావిధిగా ఎంఆర్ఓ వచ్చి ఉంటాడు. ఎట్లా ఉంటారు ఏంది దీనికి సంబంధించినటువంటి కథా కమ్మమేషు కావాలి. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా నేను ఎంఆర్ఓ కూడా 2-3 సార్లు ఫోన్ చేసిన, ఆయన లేపుతలేడు. అంటేనేమో ఒకసారి ఆయన ఫోన్ చేస్తుండే, ఒకసారి నేను ఫోన్ చేసి నేను లేపుతలేడు, ఆయన ఫోన్ చేసి నేను లేపుతలేడు. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. చూద్దాం ఇది ఎంతవరకు పోతుందో, దీనిపైన పూర్తి సమాచారం తెప్పించే ప్రయత్నం చేస్తాం.